రైట్. దేశంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. మొన్నటికి మొన్న గుజరాత్లో హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ వర్గం మాకు రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమం తీయడం, అది కాస్త హింసాత్మక రూపం తీసుకోవడం, తర్వాత హార్దిక్ పటేల్ని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసినందుకు కూడా ఉద్యమాలు జరుగుతున్న తీరు ఇప్పటికీ గుజరాత్లో చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాపులు మమ్మల్ని బీసీలో చేర్చాలంటూ చేసిన తుని ఉద్యమాన్ని, తుని హింసా ఘటనని మనం చూసాం. దాని మీద ఇంకా రగులుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ఆ ఘటనకు కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. కాపులు రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. లేటెస్ట్గా జాట్లు హర్యానాలో మాకు రిజర్వేషన్ కావాలంటూ రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు అన్నిట్లోనూ జాట్లకు కూడా రిజర్వేషన్ కల్పించాలనేది ఆ వర్గం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. విపరీతమైన హింస జరిగింది గడిచిన 4-5 రోజులుగా. చివరికి ప్రభుత్వం మేము చేస్తాము, టైం ఇవ్వండి అన్న తర్వాత కూడా బాండ్ పేపర్ మీద రాసిస్తేనే ఉద్యమాన్ని ఆపుతామనే స్థాయికి జాట్లు వెళ్ళారు. ఇదిలా ఉండగా దేశంలో బీసీ వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అగ్రవర్ణాలుగా ఉన్న వీరిని బీసీలో చేరిస్తే మాకున్న అవకాశాలు కొద్ది మాత్రం ఉన్నాయి, అవి కూడా దెబ్బతింటాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని యాక్సెప్ట్ చేసేది లేదంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి బీసీలు సమాయత్తమవుతున్నారు. అసలు వీటన్నిటికీ కారణం రాజకీయాలే కారణం అనేది స్పష్టంగా కనబడుతోంది. ఒకవైపు సుప్రీంకోర్టు, రాజకీయాలు, రాజ్యాంగం కులం అంటే ఏంటి, సామాజిక వర్గం అంటే ఏంటి, రాజకీయ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనే స్పష్టత ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల రాజకీయ చదరంగం, ఓట్ల కోసం వేసే ఎత్తుగడల్లో భాగంగానే ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. దీని మీద ఇవాళ డిబేట్లో మాట్లాడడానికి విజి నారగోని గారు, బీసీ ఉద్యమ నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి శైలజనాథ్ గారు కంటిన్యూ అవుతున్నారు డిబేట్లో. బెల్లయ్య నాయక్ గారు ప్రముఖ ఎస్టీ ఉద్యమ నాయకులు, అలాగే వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇక కాసం వెంకటేశ్వర్లు గారు బీజేపీ నాయకులు వరంగల్ నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా నారగోని గారు, ఈ వస్తున్న ఉద్యమాలు మమ్మల్ని బీసీలో చేర్చండి, మమ్మల్ని బీసీలో చేర్చండి అని రాష్ట్రానికి ఒక ఉద్యమం వస్తుంది. గుజ్జల్లో చూసాం మనం, తర్వాత ఇప్పుడు జాట్లు చూస్తున్నాం. చాలా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. మొన్న పటేల్ చూసాం, ఇక్కడ కాపులు చూసాం. సో ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? వాళ్ళకు నిజంగానే మేము బలహీనులం, మాకు అవకాశాలు లేవు, మేము బతకలేకపోతున్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారా, లేక ఎవరైనా వారిని ప్రేరేపిస్తున్నట్టుగా కనపడతా ఉందా? అన్ని వర్గాలు, ఏదో ఒక రాష్ట్రం, ఒక వర్గం, ఒక కులం, ఇది కాదు. ఓవరాల్గా దేశంలో ఇప్పుడు కామన్ ఫినామినా ఒకటి కనపడతా ఉంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు బీసీ నాయకులుగా? అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని అగ్రకులాలు రిజర్వేషన్లు కావాలనే కోరికతోటి ముందుకు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు సహజంగానే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జాట్లు జరిపే ఉద్యమం వెనకాల ప్రతిపక్షాలు చాలా బలంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇవాళ గుజర్స్ కానీ, పటేళ్ళు కానీ, జాట్స్ కానీ, ఈ మూడు కూడా ఈ సాధారణమైనటువంటి కులాలుగా ఇవి పాలక కులాలు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అనేక సార్లు అయినటువంటి చరణ్ సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, అదేవిధంగా హర్యానాలో అయితే దేవిలాలు, అదేవిధంగా బన్సీలాలు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ల్యాండ్ లార్డ్స్ కూడా. ఇక్కడ కాపులు అంత పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో లేరో ముఖ్యమంత్రి రాజకీయంగా. అయితే ఇందులో కాపులలో అసంఖ్యాకంగా అగ్రికల్చరల్ లేబర్స్ కూడా ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, పాలక కులాలు అవి. అంటే ఆ రాష్ట్రాలను పరిపాలించి బాగా పెద్ద ఎత్తున శాసించినటువంటి కులాలు. కాబట్టి ఆ కులాలే ఇలా రిజర్వేషన్లను అడిగితే ఇంకా మామూలుగా ఇంతకుముందు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీని వెనకాల అయితే ఆయా ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇతర పార్టీలు కానీ ఎన్నికల వాగ్దానాల్లో పెడుతున్నాయి. ఇక్కడ టీడీపీ ఏ విధంగా కాపులను బీసీలో చేరుస్తామని అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్కడ హర్యానాలో చెప్పడం జరిగింది. 10% కూడా ఆయన హయాంలోనే ఇప్పుడు జాట్లకు 10% హర్యానాలో కేటాయించడం జరిగింది. 2015లో కేటాయిస్తే హైకోర్టు, పంజాబ్ హైకోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని రిజెక్ట్ చేసింది. ఫలితంగా ఏంటిది అని అంటే, ఈ రాజకీయ అంటే ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం వల్ల తర్వాత వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. 50% దాటొద్దు అనేది ఉంది. ఇప్పుడు హర్యానాలో వీళ్ళకి 10% ఇవ్వడంతో 67% పెరిగింది రిజర్వేషన్లు. కాబట్టి సహజంగానే సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు 50% దాటొద్దు అనేది అన్నిటికీ ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయింది.
దీని నుంచి బయటపడటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే హర్యానా ప్రభుత్వం కానీ, లేకపోతే గుజరాత్ ప్రభుత్వం కానీ కమిషన్లను నియమించాలా. కమిషన్లను నియమిస్తే కొంతవరకు అథెంటిక్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిజంగానే కొంత మంచి ఉద్దేశంతో మంజునాథ్ కమిషన్ వేసి ఆ రిపోర్టు సామాజిక వెనుకబడతనం ఉందా, అదేవిధంగా విద్యా వెనుకబడతనం ఉందా అనేది గుర్తు ఇచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడో అది తేలాల్సి ఉంది. కానీ అక్కడ అసలు కమిషన్లే లేకుండా జీవోల ద్వారానే జాట్లనైతే 9 రాష్ట్రాల్లో అజిత్ సింగ్ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 9 రాష్ట్రాల్లో జాట్లని ఏంటిది అని అంటే ఓబీసీ జాబితాలో చేర్చాడు. చేర్చితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే అసలు కమిషన్ రిపోర్ట్ లేకుండా వీళ్ళు వెనకబడ్డారా అని ఒక పెన్ను ఒక జీవో మంత్రివర్గం ఒక నిర్ణయం చేయటం వల్ల మొత్తం 9 రాష్ట్రాల్లో జాట్లు రావటం వల్ల అసలు ఓబీసీలో అణచివేతకు గురైనటువంటి బీసీ కులాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అంటే ఇటు రాజకీయాలు అదేవిధంగా ఈ వస్తున్నటువంటి దాన్ని నేపథ్యంగా చేసుకొని ఇప్పుడు ఏ విధంగానైతే కాపులు ఇక్కడ మొదలు పెట్టారో దీన్ని అంతకుముందు గుజర్స్ చేసి అంతకుముందు పటేళ్ళు, తర్వాత కాపులు, అంతకుముందు ఇంకా రాజస్థాన్లో అయితే గుజర్స్, వీళ్ళు కంటిన్యూగా నేను అనుకుంటా ఇది ఒక పెద్ద తేనెతెట్టని కదిలిచ్చినట్టుగానే ఉంది. దేశంలో ఈ శూద్ర అగ్రకులాల్లో చాలామంది ఇలాంటి ఉద్యమాలు ఇంక ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది గందరగోళమే. ఇది రాబోయే కాలంలో ఇది 50% దాటాలని మళ్ళీ ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారా, లేకపోతే 9వ షెడ్యూల్లో మళ్ళీ ఏమైనా చేరుస్తారా? జయలలిత ప్రభుత్వం 9వ షెడ్యూల్లో మార్పు చేసి 68% చెప్పినా కూడా వినకుండా కంటిన్యూ చేస్తా ఉన్నారు వాళ్ళు. 63%, 64%. రైట్. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జాట్లు చేస్తున్న ఉద్యమం కాంగ్రెస్ వల్ల వచ్చిన ఉద్యమం, సందేహం లేదు. ఎందుకు అని అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జాట్లకు రిజర్వేషన్ కల్పించారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేస్తూ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, అది ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనే దాని మీద స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. నిజానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని పునఃసమీక్షించమని కూడా అడిగింది సుప్రీంకోర్టుని. బట్ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడమే కాకుండా ఇలాంటి రిజర్వేషన్లు చెల్లమని కొట్టేసింది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తేనె తుట్టిని కదిలించింది హర్యానాలో జాట్ కమ్యూనిటీ. ఇటు గుజరాత్లో చూస్తే పటేల్ వర్గం రిజర్వేషన్ల కోసం చేస్తూ ఉన్నారు, ఉద్యమం చేస్తూ ఉన్నారు. సరే నిజమా అబద్ధమా తెలియదు కానీ దాని వెనుకనే బీజేపీ శక్తులే ఉన్నాయి, బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటివే ఉన్నాయని చెప్పి అక్కడ ఒక ఇది నడుస్తుంది. వాళ్ళు చేయడం వాళ్ళకే చుట్టుకుంటుందనే ఒకటి కనపడతా ఉంది. సరే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వెంటనే చేయమని కాపులు ఉద్యమం చేస్తున్నారు. అది కాస్త కమిషన్ వేశారు కాబట్టి ఇస్తారని అనుకుందాం. ఇలాంటి పరిస్థితి గుజ్జర్లు చూసాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు రాజకీయంగా ఈ రకంగా కులాలను రెచ్చగొడుతున్నారు? నిజంగా వాళ్ళకి రిజర్వేషన్ అవసరమో కాదు కానీ రిజర్వేషన్ పేరుతో వాళ్ళు ఓట్లు దండుకోవడానికి వేసిన కుట్రగా చూడాల్సి వస్తుంది. ఇది ఇందులో మీ పాత్ర ఎంత? దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ఇవాళ రాజకీయాలే ఈ దేశంలో అన్నిటికీ మూలమైపోయినాయి. ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి, గుజరాత్లో పటేళ్ల ఉద్యమం ఏదైతుందో అది నిజంగా కల్పితమైనటువంటిది. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే మినిస్టర్సు. బహుశా మనం అమెరికాలో 25% హోటల్ బిజినెస్ పటేల్ చేతిలో ఉందంటే మనం ఆశ్చర్యపోతాం. బహుశా ప్రపంచంలో గుజరాత్లో డైమండ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు గుజరాత్ పటేల్ వర్గం. ఈ రకంగా డైమండ్స్ వ్యాపారం చేసే వాళ్ళు, అమెరికాలో హోటల్ బిజినెస్ చేసే వాళ్ళు, అదే రకంగా ఈ దేశంలో అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అగ్రికల్చర్ వాళ్ళ చేతిలో ఉంది, కెమికల్ ఫర్టిలైజర్స్ కంపెనీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అసలు అభివృద్ధి అంటే ఇంకా మేము వెనుకబడ్డాము అని చెప్పేసి కోటా అడగడం ఏదైతుందో ఇది నిజంగా రాజకీయ ప్రేరేపితము. దీంట్లో వేరే అటువంటి ఆలోచన లేదు. దీన్ని ఒకసారి మన అందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అది ఎవరు ప్రోత్సహించినా అది రాజకీయంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అంశం. రెండో విషయం, నిన్న మొన్న జరిగినటువంటి జాట్ల ఉద్యమం ఏదైతుందో ఇది ప్రత్యేకంగా మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, హుడా ముఖ్యమంత్రిగా చేసిండు. 10 సంవత్సరాలు ఉద్యమం చేసినా ఎన్ని చేసినా ఆయన క్రియేట్ చేయకుండా హైకోర్టు మొట్టికాయ వేసింది, సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. అయినా కూడా ఆగకుండా నిన్న జరుగుతున్నటువంటి హింసని ఆపండి అని చెప్పేసి రాజ్యాంగము చట్టము తెలిసినటువంటి వ్యక్తే ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చోవడం ఏదైతుందో ఇంతకంటే పెద్ద దేశద్రోహం ఇంకోటి ఉండదనేటువంటిది నాకున్నటువంటి ఆలోచన. మూడో విషయం ఏమంటే మన తెలంగాణ గాని ఆంధ్రలో కాపులకు సంబంధించిన విషయం కూడా, కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బహుశా ఎంపీలు బహుశా ఎక్కువ మందే ఉన్నారు.
రాజకీయంగా వెనుకబడి లేరు, ఆర్థికంగా కూడా ఆ వర్గం సినిమా యాక్టర్లు కూడా కాపులు ఇవాళ డామినేట్ చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఈ రకంగా ఉన్నప్పుడు ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి కోటాలో ఈ దేశమంతా బీసీ రాజ్యాంగం చేస్తారా చెప్పండి? బీసీ అందరు బీసీలు అయితే నేను ఒకటి చర్చ పెట్టాలనుకుంటున్నా. మీ అందరు వెంకటకృష్ణ గారు మీరు ఒకటి ఆలోచన చేయండి. మాకేం అభ్యంతరం లేదు, ఈ దేశ జనాభాలో తామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్స్ మొత్తం రివ్యూ చేయమనండి, ఏమి ఇబ్బంది లేదు. నేను ఒక రాజకీయ పార్టీ నాయకునిగా మాట్లాడతలేను, వెనుకబడినటువంటి తరగతుల వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నా. ఇలా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీ అయిపు కాంగ్రెస్ పార్టీకి కానీ కొన్ని వర్గాలకు కానీ మింగుడు పడతలేదు. ఈయన గనక ఇదే రకంగా కొనసాగితే రాబోయే కాలంలో మా అధికారానికి ప్రశ్నార్థకం అవుతుంది. ఈయన పరిపాలన బాగా చేస్తాడు. అదే రకంగా బ్యాక్వర్డ్ క్లాసు, ఎస్సీ ఎస్టీ, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందరికి తీసుకుపోతాడు. ఇది రాబోయే కాలంలో మనకు థ్రెట్. దీన్ని ఎక్కడో చోట ఆపాలని చెప్పేసి అనేక కుట్రలు ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయితే, ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అయితే, కొన్ని పాలక వర్గాలు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పాలక వర్గాలు వాళ్ళ చేతుల నుంచి ఎప్పుడైతే అధికారం దాటిపోతుందో భరించలేకపోతా ఉన్నారు. అసహనంతో ఈ రకంగా అల్లర్లు చేసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఒకసారి రాజకీయ కోణంలో చూడాల్సిందే తప్పితే ఆర్థిక కోణంలో సోషియో ఎకనామికల్ బ్యాక్వర్డ్ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. వెంకటకృష్ణ గారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, వెంకటకృష్ణ గారు ఈ రోజు రిజర్వేషన్లు అనేవి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం కాదు. శోషణకు గురైనటువంటి, నిరాధరణకు గురైనటువంటి, అణిచివేత గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి. సామాజిక భద్రత కోసం రిజర్వేషన్ కల్పించాలి తప్ప ఆర్థిక కోణంలో చెప్తా ఉన్నా. రైట్. బీసీలు చేస్తున్న ఈ ఉద్యమానికి నరేంద్ర మోడీ బీసీగా ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి బీసీలు అటు వెళ్లకుండా ఉండడం చూడడం కోసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకంటే మీరే కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జాట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే యూపీఏ ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళే ఒక జీవో ద్వారా. ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ రివ్యూ చేయమని కూడా మళ్ళీ ప్రభుత్వమే కోర్టుకు వెళ్ళింది, అయినా సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇవాళ నరేంద్ర మోడీ బీసీ కాబట్టి బీసీలందరూ నరేంద్ర మోడీతో వెళ్ళిపోతారనే ఈ ఉద్యమాలు లేపుతున్నారు. వారి ఆరోపణ, నేను కాదు అంటున్నది. వెంకటేశ్వర్లు గారు, మోడీ గారి వర్గాలు కూడా అలాగే మాట్లాడుతున్నాయి. నిజం చెప్పాలంటే మరి రిజర్వేషన్లు అవసరమా వీళ్ళకి? మీ ఒపీనియన్ బ్రదర్. ఆఖరికి మీతో నేను తేలిగ్గా మాట్లాడలేను కానీ, ఎందుకంటే బీజేపీ తేలిగ్గా మాట్లాడడం నా చేత కాదు. రిజర్వేషన్లు ఈ దేశంలో ఒక 3 ప్రాతిపదికలు ఇచ్చారండి. ఒకటి ఆర్థిక వెనుకబడతనం, బీసీ కులాలు వాటిలో బీసీలుగా చెప్తావచ్చు, ఈబీసీలుగా ఓబీసీలుగా అట్లా చెప్పొచ్చారు. ఆ తర్వాత ఆదిమ లేక అసహాయత కులాలు, దే ఆర్ నోటిఫైడ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద వాళ్ళని, అంటే వాళ్ళకి వాళ్ళ అసహాయుల వాళ్ళు అనేక కారణాల రీత్యా. అట్లాగే అస్పృశ్యత బేస్ చేసుకొని ఇంకోటి ఇచ్చారు. ఈ రోజున అనేక కులాలు అడుగుతూ ఉన్నాయి రిజర్వేషన్, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని. నేను కాంగ్రెస్ పార్టీ, అవును కాపులకు కూడా పాపం కాంగ్రెస్ పార్టీనే పురజబాసుడి హయాంలో జీవో ఇచ్చింది. ముస్లిం మైనార్టీలకు కూడా 4% అందులో కూడా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి ఈజ్ కాంగ్రెస్ పార్టీ సీఎం, కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. నేనేమంటాయంటే జాట్ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అట్లాగే ఈ మధ్య కొన్ని చూస్తూ ఉన్నాం, ఎస్సీల్లో కలపండి, ఎస్టీల్లో కలపండి అనే వాదనలు వింటూ ఉన్నాం. అంటే దాన్ని ఎవరు దాన్ని లేవనెత్తున్నారు? కనుక ఊరకనే అట్లా బురద జల్లడానికి నరేంద్ర మోడీ గారు బీసీ అయితే అత్యధికంగా బాధపడేది బీజేపీలోని వాళ్ళ వ్యతిరేకులే, మేం కాదు. బహుశా బీజేపీలో కులాల ప్రాతిపదికన ముఖ్యమంత్రులని కోటాల ప్రకారం ముఖ్యమంత్రులు నియమిస్తారని ఫస్ట్ టైం తెలిసింది నాకు. నేను అనుకున్నా అంటే బహుశా నాగ్పూర్లో నియమిస్తారేమో అనుకునేవాడిని. ఎవరు వీర విధేయుడిగా ఉంటారో వారిని ప్రకటిస్తారు అనుకున్నాను, కానీ లేదు కులాల ప్రాతిపదికన వాళ్ళు పంచుతారు, వీళ్ళు పెంచుతారు. సంతోషం. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ప్రధానమంత్రి కూడా మా వాళ్ళ అసలుకి పర్లేదు బాగానే ఉంది, బాగుందని అనుకుంటాను. ఎందుకంటే బీజేపీకి ఆ లైన్ ఉందని చెప్పి. అట్లాగే ఈ రోజున జాట్లను చేరుస్తామా లేదా, బీసీలు వద్దంటా ఉన్నారు. వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలో చేరుతామంటున్నారు. కెలికింది మీరే కదా, సమస్య అదే నేను చెప్పేది. ఇది కెలకబడ్డం అంటే ఏంది లేదండి. ఇందులో తగ్గిన అవకాశాలు,
పెరిగిన కాంపిటీషన్. ఇప్పుడు పటేళ్ళు ఉన్నారు, పటేల్ది ఎవరు రెచ్చగొట్టలేదండి. పటేల్ అనేది ఒక అధికార కులం. అది చిన్న సాక్షాత్తు సీఎం పటేల్ ఇక్కడ. లేదండి, చాలా సున్నితంగా చూడదు విషయాన్ని. ఈ మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఈ వ్యాపారాలు, మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద వందల వేల కోట్ల వ్యాపారాలతో వచ్చిన చివరికి రిలయన్స్ లాంటి వాళ్ళు మంగళ షాపు, బట్టల షాపు, చెప్పుల షాప్ దగ్గర సహా వచ్చిన రోజుల్లో ఈ అట్లాగే బంగారు షాపులు చూస్తున్నాం. రకరకాల వందల వేల కోట్ల బంగారు షాపులు దిక్కుదోచిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారండి. సో అప్పుడు వాళ్ళ ఆఖరికి ఆ రోజు పటేల్ ఏమనుకున్నారు, మాకు ఇదంతా వద్దు, మేము కష్టపడతాం. వాటన్నిటి వల్ల చేతివృత్తులు దెబ్బతిన్నాయి కానీ వినండి. కులాలు దెబ్బతిన్నాయి. చేతివృత్తులు దెబ్బతిన్నాయి, చేతివృత్తుల ఆధారంగా ఉన్న కులాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ భయం కూడా అదే కదా, మా రిజర్వేషన్ ఎక్కడ పోతే వీళ్ళందరికీ అట్లా కాదండి. వినండి, నేను అక్కడ పోవడం లేదు. మీరు ఎందుకు అంత ఓపిక లేదు మీకు? ఓపిక సార్, మీరు ఇప్పుడు నగల షాపులు వచ్చినాయి అన్నారు, నష్టపోయింది ఎవరు? కంసాలి, అరే చెప్పేయండి, గోల్డ్ స్మిత్, ఆయనకి రిజర్వేషన్ పోతే భయం. పటేళ్ళు లోకల్ గా మీకు తెలియదు కాదు, పటేళ్ళు బంగారు వ్యాపారము, డైమండ్ వ్యాపారం చేస్తారండి. మీకు తెలియకపోతే ఊరికే ఉండండి. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడికి వినండి, అవి కూడా దెబ్బతింటాయి నా ఉద్దేశం ప్రకారం. డీబీరిస్ లాంటి కంపెనీలు వచ్చి మార్కెట్లోకి వచ్చినప్పుడు అవి కూడా దెబ్బతింటాయి. జాయ్ ఎల్కాస్, బాయ్ ఎల్కాస్ లాంటి పెద్ద వచ్చినప్పుడు ఆఖరికి వందల వేల కోట్లతో వచ్చినప్పుడు మిగతా దెబ్బతింటారు. సో వాళ్ళకు ఇప్పుడు అవకాశాలు తగ్గిన దృష్ట్యా ఆఖరికి మాకు నా పరిస్థితి ఆలోచన పరిస్థితి. జాట్లు, భూస్వాములు, అది కూడా అధికార కులం, చాలా అసలు పెద్ద నాయకులు దాంట్లో వచ్చారు. ఆఖరికి వాళ్ళు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అండి వాళ్ళు. ఈ వ్యవసాయ రంగంలో సంక్షోభం వచ్చే కొద్దీ వాళ్ళు కూడా మా పరిస్థితిని ప్రశ్నించుకునే కాలం వచ్చింది. అట్లాగే గుజ్జర్లు సేమ్ థింగ్. నేనేమంటా అంటే ఈ రోజున అది కాంగ్రెస్ పార్టీలో ఉందా, బీజేపీ పార్టీలో ఉందా, ఇంకో పార్టీ మాట్లాడతలేదు. మారుతున్న ఆర్థిక విధానాల్లో ఇక దెబ్బతిన పరిస్థితి వచ్చిందండి. సో దానివల్ల ప్రతి ఒక్కరు అడిగే పని, దానికి ఆటోమేటిక్గానే వాళ్ళు సపోర్ట్ ఇప్పుడు పటేల్ ఉద్యమం పట్ల బీజేపీ ఉందని మీరున్నారని వాళ్ళు మాట్లాడతారు. జాట్ల ఉద్యమం వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకరు, లేదు సాక్షాత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వేయారు ఒకరు. అసలు రిజర్వేషన్ల కోసం చేస్తూ ఉన్నారా వీళ్ళు, రిజర్వేషన్ అద్దు కోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక డిమాండ్. ఇట్లున్నప్పుడు ఇది కాదండి. నేను చెప్పేది ఒకటి ఆఖరికి, నిజంగా ఈ దేశంలో ఎవరైనా సరే మనుషుల గురించి మాట్లాడుకుంటే, రిజర్వేషన్ నుంచి మాట్లాడుకుంటే, నేనైతే ఎస్సీ ఈరోజు ఎస్సీలకి వీళ్ళకి ఇచ్చింది ఏదో ఆర్థికంగా పెరిగినా చాలా వాదనలు ఇంటుంటాయి. ఎస్టీలకి ఎస్టీలకు అయితే వీళ్ళు అసహాయులని ఇచ్చారు, వాళ్ళకి అసహాయులు. నిజమే, వాస్తవమే, అందులో సందేహం లేదు. సో వాట్ ఐఎమ్ డిమాండింగ్ మీరే అన్న ప్రకారం ఎస్సీలు ఎస్టీలు రిజర్వేషన్ల వల్ల పెద్ద పెరిగింది బాగుంది ఏం లేదు అన్నది వాస్తవం. మీరు అన్నది వాస్తవం, నేను ఒప్పుకుంటా. వీళ్ళు పెరిగింది లేదు. మరి ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్న అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్ళు తగ్గిపోయి మాకు రిజర్వేషన్ కావాలన్నారు. మరి ఏమైపోయింది? ఇన్నేళ్ల పరిపాలన ఏమైపోయినాయి, ఇన్నేళ్ల సంపదలు ఏమైపోయినాయి, ఇన్నేళ్లు ఉద్ధరించింది ఏంటి అనేది పెద్ద ప్రశ్న, క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఒక్కసారి నాయక్ తీసుకుంటా, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అప్పట్లో మిమ్మల్ని వదిలిపెట్టే నన్ను మీ రోజు వదిలిపెట్టాను. కానీ ఇక్కడ నాయక్ గారు, మారుతున్న ఉపాధి అవకాశాలు లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల వస్తున్న ఉద్యమాల ఇవి రిజర్వేషన్ల పరంగా, లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమాల? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్లు అడుగుతున్నారో వీళ్ళంతా రాజకీయంగా చాలా బలమైన వర్గాలు కదా. గుజ్జర్లు కానివ్వండి, ఇప్పుడు జాట్లు కానివ్వండి, పటేల్స్ కానివ్వండి, మన దగ్గర కాపులు కానివ్వండి, రాజకీయపరమైనవి. కాపులది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళకి బ్రిటిష్ హయాంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ రిజర్వేషన్ తీసేసింది కూడా కాంగ్రెసే. నీలం సంజీవ్ రెడ్డి గారు తీసేస్తే మళ్ళీ దామోదరం సంజీవ్ గారు వచ్చి పెట్టడం, దామోదరం సంజీవ్ గారు పెట్టిన తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ తీసేయడం కాస్త అలా తీసేసినట్టు అయింది. తీసేసింది కాంగ్రెసే. సో ఇప్పుడు ఆయన కన్ఫెస్ చేశారు. ఆ విషయంలో శైలజానాథ్ గారిని అభినందించాలి. రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు ఈ 3-4 కమ్యూనిటీల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వాహకమే ఆయన ఒప్పుకున్న మాట వాస్తవం. సో ఈ పరిస్థితుల్లో దీనికి కారణం ఏంటి? మారుతున్న ఆర్థిక విధానాలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోవడమా, రాజకీయ ప్రేరేపితమా? ఇలా 2 అంశాలు ఉన్నాయండి. అసలు రిజర్వేషన్ కాన్సెప్ట్ను దెబ్బతీసే కుట్ర ఉందనేది నా అభిప్రాయం. మొత్తం కాన్సెప్ట్లోనే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి వర్గాలన్నింటినీ చూస్తే మన దగ్గర ఉన్నటువంటి కాపులు కొంత ఎక్సెప్షనల్ అని తీసుకోవచ్చు. రిజర్వేషన్ ఏ ఉద్దేశంతో నియబడ్డది చెప్పారు ఇప్పటిదాకా. సామాజిక వెనుక అణచివేత అనేది బేసిక్ పాయింట్ కింద తీసుకున్నారు రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలు. ఇవాళ దానికి పక్కన పెట్టి ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనేటటువంటి క్రైటీరియాని పెట్టి రిజర్వేషన్ను డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా. దానికి పటేళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంది? మేము ఆర్థికంగా బలంగా ఉన్నాం కానీ అడ్మినిస్ట్రేషన్లో మా పాత్ర లేదని చెప్తున్నారు వాళ్ళు.
అంటే బ్యూరోక్రసీలో మేము లేము. మా డాక్టర్లు లేరు, మా లాయర్లు లేరు, మా ఇంజనీర్లు లేరు, మా ఐఏఎస్లు లేరు, మా ఐపీఎస్లు లేరు. ఐఏఎస్ అనేది వాళ్ళు ఇంపార్టెంట్. దానికి కారణం వాళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రులు IAS లేకపోవడం బాధ వాళ్ళకి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను గుజరాత్ పోయి వచ్చాను. ఓకే. నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కదా. వాళ్ళు ఇప్పటికి అర్థమైంది మేము అడ్మినిస్ట్రేషన్ కోల్పోయాము అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గుజ్జర్లది కూడా సేమ్ ఆర్గ్యుమెంట్, ఇదే ఆర్గ్యుమెంట్ను తీసుకొస్తున్నారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎస్సీ ఎస్టీలే కాదు, ఎవరన్నా చదివితే ఐఏఎస్ ఐపీఎస్ కొట్టొచ్చు. అటువైపు దృష్టి పెట్టకుండా రిజర్వేషన్ ద్వారా దీని పరిష్కారం వస్తుందనేటటువంటి ఒక కోణం అయితే, రెండోది రాజకీయంగా అధికారంలో రావడం కోసం వాడుకున్నటువంటి అంశాలు ఒకవైపు ఉన్నాయి. మన దగ్గరనే చూసుకుందాం. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ట్రైబల్స్ 90% వన్ సైడెడ్గా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిండ్రు. బికాజ్ ఆఫ్ 12% రిజర్వేషన్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ. 12% మైనారిటీస్ కదా, సరే మైనారిటీస్ రియాక్షన్ ఎట్టుందో నేను చెప్పాను. కానీ ఎస్టీల వరకు అయితే మీరు వరంగల్ నుంచి వచ్చారు. మన వరంగల్ జిల్లాలో ఏ తండాకు గూడానికి వెళ్ళాడు గూడెం 100% చదువుకుంత ప్రతి పిల్లోడు మోటివేట్ చేయించారు. అదే పద్ధతిలో కాపులు మేజర్గా మొన్న ముద్రగడ్డ గారు చెప్తున్నట్టు మేము కూడా ఇది నమ్మి మీకు వేసాం, మేము మర్చిపోయాం, అసలు కాంగ్రెస్ కొట్టేసిన తర్వాత మర్చిపోయాం, కానీ మీరు ఇచ్చిన హామీతోని మళ్ళీ మాకు ఆశ పుట్టి మేము అడుగుతున్నాం అని చెప్పారు. ఆయన స్పష్టంగా అడుగుతున్నాడు. అంటే ఆశ పుట్టించింది ఎవరు? పార్టీలే. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలే పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ పార్టీలు రాజకీయ పబ్బం కోసం ఒక ఎత్తుగడైతే ఆ సామాజిక వర్గాల్లో సంబంధించినటువంటి ఎదిగిన నాయకత్వం ఈ కారణాలని దాంట్లో ఉన్న ఆర్థిక వెనుకబాటుతనాన్ని చూసి రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించాలనే కోణంతో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. మీరు రిజర్వేషన్ ఉద్యమాల్లో 2 రకాల ఉద్యమాలు చూస్తారండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళు పోరాటం చేసే ఏ పోరాటంలో కూడా మీకు విధ్వంసం కనబడదు. మన దగ్గర చాలా ఉద్యమాలు జరిగినాయి, బయట జరిగినాయి. అదే నీకు అగ్రకులాల నుంచి వచ్చి రిజర్వేషన్ అడుగుతున్నటువంటి వాళ్ళు మండల్ లాంటి చూస్తే ఎప్పుడు చూసినా హింసే. అయితే కింది కులాలు చేసేటటువంటి ఉద్యమం నుంచి హింస రాదు. మీరు చూడండి, ఇప్పుడు పై కులాల నుంచి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు విధ్వంసం అనే మెథడాలజీ ద్వారానే ఉద్యమంలోకి వస్తాడు. మీరు ఏ ఉద్యమాన్ని భారతదేశంలో జరిగినటువంటి ఈ 50 సంవత్సరాల్లో అగ్రకులం నుంచి ఎవరు అడిగినా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళకి రాజ్యాంగం అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, కోర్టులు అంటే లెక్కలేవు, కోర్టులలోనే పట్టుకొని కొడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఇది ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. మోడీ గారు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో కలుపుకున్నాడు. నిజంగా ఆ కులం రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం చూసినప్పుడు ఎకనామికల్గా మోర్ దెన్ 50% అప్లో ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ కిందకి రారు జనరల్గానైతే. మన దగ్గర కాపుల కంటే బలమైన కులమే అది అక్కడ. కానీ కలుపుకున్న తర్వాత తను ఓబీసీగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అదే పద్ధతిలో ఇవాళ మమ్మల్ని కలపమని పటేల్ అడుగుతున్నారు. నువ్వు ఉన్న కాబట్టి నిన్ను చేసుకున్నావు, మేము ఉంచినాం కాబట్టి మేము మమ్మల్ని కలుపుకోండి అనేటటువంటి విధానం ఏదైతున్నదో ఇది మొత్తంగా రిజర్వేషన్ విధానాన్ని విధ్వంసం చేసేటటువంటి ఒక కుట్ర. ఇది బీజేపీ గతంలో వచ్చినప్పుడు జరిగింది, మళ్ళీ అదే పద్ధతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కృష్ణమోహన్ గారు, బీసీలో ఎలాంటి చర్చ జరుగుతుంది దేశంలో? సరే, మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలు అంటాం, మన దగ్గర బీసీలు అంటాం కదా. ఎలాంటి చర్చ జరుగుతుంది? ఈ రిజర్వేషన్ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి, నో డౌట్. ఇవి ఎక్కడి దాకా వెళ్తాయి తెలియదు. సరే, వారు అన్నట్టు దాంట్లో ఏ రకమైన కుట్ర ఉందో అది మళ్ళీ మనం నెక్స్ట్ చర్చిద్దాం. కానీ ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తారు? దీన్ని నిజంగానే వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తారా? తమిళనాడు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా కూడా తమిళనాడు 69%, సుప్రీంకోర్టు ఎప్పుడో దానికి క్యాప్ పెట్టేసింది, 50% దాటానికి వీల్లేదు రిజర్వేషన్స్ అని. కానీ తమిళనాడు ఉల్లంఘించి 69% చేసింది, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇప్పటికి 10 సార్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది, అయినా తమిళనాడు దాన్ని ఇది చేయడం లేదు. రాజస్థాన్లో గుజ్జర్ల ఆందోళన తర్వాత 68% వెళ్ళింది, అక్కడ తగ్గించట్లేదు. మన వాళ్ళు ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు, అది ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 54% తీసుకెళ్లాలనుకున్నారు, సాధ్యం కాలేదు, ఆగిపోయారు, 50 దగ్గర ఆగిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారు? ఈ రిజర్వేషన్స్ ఎంత శాతాన్ని తీసుకెళ్తారు? ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్న బీసీల పరిస్థితి ఏంటి, ఎస్సీల పరిస్థితి ఏంటి, ఎస్టీల పరిస్థితి ఏంటి అనేది చాలా పెద్ద ఆందోళనకరమైన పరిణామాలు మనకు కనబడుతున్నాయి. దీని మీద ఓవరాల్గా బీసీలో కానీ, బీసీ సంఘాలు మీలాంటి సంఘాల్లో కానీ ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇవాళ ఏంటంటే మొత్తం రిజర్వేషన్లు ఎత్తివేయడానికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి ఒకవైపు చర్చ, మరోవైపు ఏమో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నాం అనేటువంటి మాట చెప్తూనే ఎక్కడ కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఉద్యోగాలు రావడం లేదు, సంవత్సరాల తరబడిగా ఖాళీలు అలానే ఉంటా ఉన్నాయి. ఆ విధంగానే అనేకమైనటువంటి రాయితీలు కల్పిస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. మొత్తం ఎక్కడికక్కడ ఇవాళ స్కాలర్షిప్లు ఇస్తామంటారు, ఆ నిధులు రావు. రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అంటారు, ఆ నిధులు రావు. కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక చేయూతని అంటారు, ఆ నిధులు రావు. అంతేకాకుండా ఇవాళ బీసీలో మరొక రకమైన చర్చ ఏంటంటే
ఉన్న రిజర్వేషన్ల వల్లనే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఇవాళ విత్ ఇన్ ద బీసీలో కూడా చాలా మంది ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే ఇవాళ మా రిజర్వేషన్లన్నీ కూడా మాలోనే ఉన్నటువంటి ధనిక వర్గాలకు పోతుంది. కొన్ని కులాలకే చెందుతా కొన్ని ఉన్నాయి. కులాలు లేదా ధనిక వర్గాలు. మరి మా అత్యంత వెనుకబడిన వర్గాల సంగతులు ఏమిటి? సంచార సంచార కులాల బీసీలో సంగతి కూడా ఏంటి? కొన్ని వర్గాలు క్రీమీ లేయర్ అడుగుతున్నమాట వాస్తవం కదా. తప్పనిసరి ఇవాళ సంచార కులాలు అడుగుతా ఉన్నాయి, అత్యంత వెనుకబడిన వర్గాలు అడుగుతా ఉన్నారు. బీసీలకు క్రిమి లేయర్ అనేటువంటి విధానం అమల్లో ఉన్నది. ఉన్నదా? కానీ అత్యంత వెనుకబడిన వర్గాలు తగ్గించాలి. అంటే ఇప్పుడు అత్యంత వెనుకబడిన వర్గాల పరిస్థితి ఏమిటి? సంచాలక కులాల పరిస్థితి ఏమిటి? ఇవాటి కూడా బీసీ ఏ గ్రూపులో మన ఉమ్మడి రాష్ట్రాలకు పరిమితమే చూసినప్పుడు బీసీ ఏ గ్రూపులో ఉన్నటువంటి చాలా కులాలు సంచార జాతులుగా విముక్త జాతులుగా ఇవాళ చాలా దరిద్రమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లో అంతకుముందు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ, అంతకుముందు ఉన్నటువంటి మరో ఇళ్ళ, ఆ ఇళ్లలో ఉండడం లేదు. ఇవాళ మైదాన ప్రాంతంలో జీవించడం లేదు, విముక్త జాతులుగా జీవిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తూ ఉంటే కూడా మా దిక్కు చూడకుండా ఇవాళ రాజకీయ ఆధిపత్యంతో ఆధిపత్య పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చడానికి ఇవాళ ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద వాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. అంటే ఏమిటి? మీరు ఉద్యోగాలు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, మమ్మల్ని సమాజంలో ముందుకు తీసుకురారు. మీరు మళ్ళీ ఎవరైతే మీ మీద ఆధిపత్యం చేస్తారో, ఎవరైతే మీ బస్సులు కాల్స్తారో, ఎవరైతే మీ కార్యాలయాలు కూలగొడతారో, ఎవరైతే మీ రైలు కాల్చివేస్తారో వాళ్ళ పక్షాన ఇవాళ నిలబడడానికి ఇవాళ ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అంటే ఏమిటి? ఎవరికి వాళ్ళు ఇవాళ బీజేపీ పార్టీ ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు, తెలుగుదేశం వైపు, మరో రాజకీయ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ బీజేపీ వైపు లేరు. కాబట్టి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఓటు బ్యాంకును తయారు చేసుకుంటా ఉన్నారే తప్ప పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం చేయడం లేదు. ఇవాళ రిజర్వేషన్లకు స్ఫూర్తి ఏమిటండి? ఆర్థిక ప్రాతిపదిక కాదని పెద్దలందరూ చెప్తా ఉన్నారు. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. సామాజిక వెనుకబాటుతనం, వివక్షత, అంటరానితనం, దమాషా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోవడం, ఇవన్నీ కూడా 68 సంవత్సరాలుగా ఇవన్నీ కూడా బీసీలు అనుభవిస్తూ ఉన్నారు. వీటిలో ఏది కూడా ఫుల్ఫిల్ కాలేనటువంటి పరిస్థితుల్లో ఎస్సీలకు ఇప్పటికి అంటరానితనం ఉన్నది. మా శైలజానాథ్ గారు మంత్రిగా ఉన్నారు, ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా డాక్టర్గా చదువుకున్నారు. గర్భగుడిలో ఆయన పోనివ్వండి, మాకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి మేమే అంటాం. మా శైలజానాథ్ గారు గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని కనుక టచ్ చేస్తే మాకు రిజర్వేషన్ అవసరం లేదు. మా బెల్లన పోయి టచ్ చేస్తే నాకు అవసరం లేదు. నన్ను కృష్ణమోహన్ రావు అని నేను పెట్టుకున్నా, రావు సాబ్ అని నన్ను గౌరవించిన అనుకోండి, మాకు రిజర్వేషన్లు అవసరం లేదు. మా రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం కోసం, అణచివేత కోసం, వివక్షత కోసం, సమాజంలో మాకున్నటువంటి వివక్షత ఆధారంగా ఇవాళ మేము రిజర్వేషన్లు పొందుతున్నామే తప్ప సాంఘిక హోదా లేదు మాకు. ఇవాళ సాంఘిక హోదా ఉన్నటువంటి వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి మాలాంటి వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి. వెంకటేశ్వర గారు, ఇక్కడ జాట్లు చేసినా, గుజ్జలు చేసినా, పటేళ్లు చేసినా, లేకపోతే కాపులు చేసినా, ఇంకొకరు చేసినా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏ కులము తనకు తాను వెనుకబడినట్టుగా ప్రకటించుకుంటే సరిపోదు. దానికి రాజ్యాంగపరమైన ఒక రాజ్యాంగబద్ధమైన అధ్యయనం జరగాల్సి ఉంటుంది. ఆ అధ్యయనం తర్వాతే ఆ కులానికి రిజర్వేషన్ అవసరమా లేదా అనేది ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుంది. రాజకీయంగా బలమైన వర్గం అయినంత మాత్రం అంటే ఏ కులమైనా నేను రాజకీయంగా చాలా బలం కాబట్టి నాకు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాట్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా జాటుకి 8 కోట్ల ఓట్లు ఉన్నాయి. 8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు జాట్లు. వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలని. అంటే రాజకీయంగా బలంగా ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని డిమాండ్ చేసే రైట్ ఏ కులానికి కానీ ఏ సామాజిక వర్గానికి కానీ ఉండదు. కులం వేరు, సామాజిక వర్గం వేరు, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం. ఈ పరిస్థితుల్లో కొంతమందిని రెచ్చగొట్టడం ద్వారా, కొన్ని వర్గాలను రెచ్చగొట్టడం ద్వారా తన పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందనేది ఇప్పుడు కృష్ణమోహన్ గారు చేసిన ఆరోపణ. ఎందుకు బీజేపీ వచ్చినప్పుడే ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయి, మిగతా ఉన్నప్పుడు ఎందుకు రావు అనేది కూడా వారి ఆరోపణ. దీంట్లో ఏమన్నా హేతుబద్ధత ఉందా వారి ఆరోపణలో? వారు అన్నదాన్ని మనం నిశ్చితంగా పరిశీలించాలి. ఇప్పుడు కృష్ణ మోహన్ గారు చాలా బీసీ ఉద్యమాలలో పాల్గొన్నాడు, అనేక సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసినాడు. అటు పక్కకు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ మంత్రివర్యులు శైలజానాథ్ గారు కూడా మాజీ మంత్రివర్యులు మనతోటి ఉన్నారు. ఒక విషయం స్పష్టం ఏమంటే, అసలు విషయాన్ని పక్కకు పెట్టి బీజేపీ మీద నెట్టడం ఏదైతుందో అది సరైన విధానం కాదు. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని నిరాటంకంగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ వెనుకబడ్డ శోచిత పీడిత వర్గాలను కనుక డెవలప్ కనుక చేస్తే ఈ రకమైనటువంటి ఉద్యమాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. రెండో విషయం, అసలు విషయాన్ని వీరు మర్చిపోతున్నారు ఏంటంటే, మండల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు రిజర్వేషన్ల స్వరూపమే మారిపోయింది. మండల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, మండల కమిటీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రైవేటైజేషన్ పెరిగిపోయింది, కానీ గవర్నమెంట్ సెక్టర్ లో ఉద్యోగాల అవకాశాలు పెరగలేదు. దాని విషయం మర్చిపోయి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు.
నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పొచ్చేది ఏంటంటే మండల కమిషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసిండ్రో ప్రైవేటైజేషన్ లో జాబ్స్ కనుక పెరిగిపోయినాయి, గవర్నమెంట్ జాబ్స్ కనుక తగ్గిపోయినప్పుడు ఇప్పుడు బీసీ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ యొక్క ప్రైవేటైజేషన్ లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది ముమ్మాటి కూడా మంచి డిమాండ్ కూడా. ఈ డిమాండ్ ను పక్కకి ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంగీకరిస్తాయేమో ఈ దాన్ని పక్కకు నెట్టేయడం కోసం ఈ రకమైనటువంటి కృత్రిమ ఉద్యమాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తా ఉంది. ఇది నిజంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు గనక ప్రైవేటైజేషన్ లో కూడా రిజర్వేషన్ కావాలంటే వాళ్ళ ఉద్యమాల కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అంగీకరిస్తే రేపు రాబోయే కాలంలో మాకు ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కృత్రిమ ఉద్యమాలని నిర్మాణం చేసి దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహిస్తున్నది. ఎందుకు దానికి ఎగ్జాంపుల్ భూపేంద్ర సింగ్ హుడా నిరాహార దీక్ష చేయడమే. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఇంకోటి విషయం కూడా చెప్తున్నా, కృష్ణమోహన్ గారు మండల కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకి తీర్మానం చేసింది. సామాజిక ఉద్యమకారుడు వెల్లయ్య నాయక్ ఒక మాట అన్నాడు, నరేంద్ర మోడీ గారు బీసీ కాదని చెప్పేసి ఆ రకంగా ఒక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి బీజేపీ సిద్ధమా? ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందండి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ రెచ్చగొడతా ఉంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పెట్టడానికి మీ ప్రభుత్వం సిద్ధమా? చెప్పండి. మండల కమిటీ రిపోర్ట్లను ఉద్యమాల నేపథ్యాన్ని మీరు సమర్థించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అగ్రకుల ఆధిపత్యాన్ని ఈ యొక్క దేశాన్ని ధ్వంసం చేయడాన్ని ఈరోజు డైరెక్ట్ గా గూండాయిజం చేసి రిజర్వేషన్ల పేరు మీద కావాలని చెప్పేసి అరాచకాన్ని సృష్టిస్తుంటే వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఉద్యమాలు అనేవి మీకు మీ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా. ఇప్పటికే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ రంగం రిజర్వేషన్లకి తన ఆమోదాన్ని ఇచ్చింది. మీరు చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టండి, మా 45 మందితోనూ రాజ్యసభలో మేమే మెజారిటీ దాన్ని ఆమోదింపజేస్తాం. మీకు నిజంగా ధైర్యం నిజాయితీ ఉంటే తక్షణం మీరు మోడీ గారితో మాట్లాడతారా, అద్వానీ గారితో మాట్లాడతారా, మోహన్ భగవత్తో మాట్లాడతారా, లేక మీ అంటగాగే అదానితో తెలియదు కానీ మాట్లాడుకొని మీరు చట్టాన్ని పెట్టండి, ఈ సవాల్ స్వీకరించండి. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం ఎందుకు వెంకటేశ్వర్లు? మోడీ గారు మొన్న కలుపుకున్నారు. సో కనుక లేని అంశాన్ని మేమేదో ప్రైవేట్ రంగంలో వస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సమర్థించింది కాంగ్రెస్ పార్టీ. మీ చాతైతే చట్టం పెట్టించండి, సపోర్ట్ చేసి గెలిపిస్తారు. చెప్పండి గారు, ఒక విషయం గమనించండి. గత 10 సంవత్సరాలు నిరాటకంగా సోనియా గాంధీ నాయకత్వంలో షాడో ప్రధానమంత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీరు మోడీ గారికి వేసే సవాల్ని చిన్న కార్యకర్త ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నారు. చెప్పనివ్వండి, చెప్పండి వెంకటేశ్వర గారు. మీరు పెట్టించండి. వెంకటేశ్వర గారు చెప్పండి. వెంకయ్యతో మాట్లాడతారా? చెప్పండి. మోడీ గారితో మాట్లాడతారా? మాజీ మంత్రివర్గ గారు, జైట్లీ గారితో మాట్లాడతారా? మాజీ మంత్రివర్గ గారు, ప్లీజ్ మాజీ మంత్రివర్గ గారు మీరు వినాలే దయచేసి. ఇప్పుడు 10 సంవత్సరాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి అనుచర గణంతో కలిసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసినప్పుడు మీరు రాజ్యసభలో గాని లోక్సభలో గాని మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలనేటువంటి విషయం మీకు ఎందుకు రాలేదు? ఎందుకు బిల్లు పెట్టలేదు? ఒకసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ పరంగా ప్రైవేటు కంపెనీల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ రిజర్వేషన్ కావాలని చెప్పి మేము తీర్మానం చేసినాం.
దీని అరే విషయం ప్రభుత్వం స్పష్టంగా మీదే చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ నువ్వు తీర్మానం తీర్మానం చేసిందా చేసేది చెప్పండి first. చట్టం తేవాలా ప్రభుత్వం విషయం పక్కకు చట్టం పెట్టండి. చేయాలా నువ్వు మీరు- తీర్మానం మీరు కాదు మీ ప్రభుత్వం చట్టం చేసింది. చేయాలా ప్రభుత్వంగా మీ మీరు కాంగ్రెస్ ఎందుకు పార్టీ కాంగ్రెస్ చేసిందా పార్టీ చెప్పండి. చేయలేదయ్యా మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నువ్వు బీజేపీగా మీ వాళ్ళు ఎవరైనా సరే మీరు మీ ఎందుకు వాళ్ళు చేయలేదు? ఆగండి No, no. ఉదయ్ గారు నేను కూడా అడుగుతున్నానండి. మీరు ఎందుకు బీజేపీ వాళ్ళు చేయలేదు? ఎవరైనా సరే ప్రైవేట్ రంగంలో తీర్మానాన్ని రిజర్వేషన్ పెట్టారా మీరు ఎందుకు తీర్మానం చేయలేకపోయారు? పెట్టి ఉండి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయి ఉంటే నీ ప్రశ్న సమాధానం చెప్పేవాడిని అది కాదు, అది కాదు. ఆ రోజున ఆఖరికి నోటికి కళ్ళకి కూడా అడ్డం పెట్టుకున్న మీరు మాతో మాట్లాడతారా ఆయన అన్నది బీజేపీ పార్టీ వరకు పార్టీ ఏంటండి వాళ్ళు పార్లమెంట్ లో లేరా వికే గారు పార్లమెంట్ లో ఎంపీలు లేరా వాళ్ళు పెట్టచ్చు కదా ఆ రోజున పెట్టొచ్చు. పెట్టకుండా రాసుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఎన్నికల వాగ్దానం లాగా వెంకయ్యనాయుడు గారు ఇచ్చిన అనేక వాగ్దానాలు ఉన్నాయి వాటిలాగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ అడగొచ్చు. హోదా అడగొచ్చు. ఆర్థిక అంశాలు ఇచ్చేట్టుగా అడగొచ్చు. పెట్టొచ్చు. అడగచ్చు కదా పెట్టొచ్చు. అడగడానికి కూడా చేత కాని వాళ్ళు కంటి తురుపుగా మాట్లాడే వాళ్ళు అసలు బీసీలు వాళ్ళు కంటి తూర్పు మాట్లాడండి వాళ్ళే కంటి ఈ తూర్పు రోజు మాట్లాడు. మీకు ధైర్యం ఉందా? No, no. మీరు ఒక్క ఒప్పిస్తారా? నిమిషం ఆగండి సార్, వెంకటేశ్వర గారు ఆగండి. పెట్టించండి. వాళ్ళు అన్ని కంటి తూర్పు ఈ మాట్లాడి రోజు మీరు ఏం పెట్టించండి. చేశారు? ఈ మీరు రాత్రి ఇంత పెట్టించండి గట్టిగా మీరు. ఇంత గట్టిగా ఈ రాత్రి పెట్టించండి ఇంత మీరు. గట్టిగా దబాయించి బల్లగుద్ది మాట్లాడే దబాయించండి మీరు కదండి. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇదో. మీరు ఎందుకు పెట్టలేదు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎందుకు అడిగారు పెట్టలేదు? ఆయన. కమ్యూనిస్ట్ మా పార్టీలు గురించి- ఉద్యమాలు చేసే మా దాని మీద గురించి మాట్లాడే లెఫ్ట్ ముందు పార్టీస్ మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగండి లెఫ్ట్ పార్టీస్ ఉద్యమాలు చేసే దాని మీద ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలని ఎప్పటి నుంచో మీరు ఎందుకు చేయలేదు? ఇవాళ సార్, వాళ్ళకి ఇది 2 ఏళ్ళు రాజా పూర్తి గారు, కాలేదు. 2 వెంకటకృష్ణ years, గారు, 2 ఏళ్ళు పూర్తి వెంకటకృష్ణ గారు, కాకుండానే వెంకటకృష్ణ అది మీరు గారు, అసలు విషయం గారు, డైవర్ట్ అవుతుంది. ఒక మాట సార్, వెంకటేశ్వర గారు ఇక్కడ ఇది మీ పార్టీల గొడవ కాదు, పార్టీలది మీ అయితే. పార్టీల గొడవ వెంకటకృష్ణ కాదు, గారు, ఇది సామాజిక నేను వర్గాల మాట్లాడలేదు. గొడవ. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శైలజానంద్ గారు, దయచేసి శైలజానంద్ గారు, ఇది పార్టీల గొడవ కానే కాదు. అణగారిన 100% వర్గాల ఆక్రందన, సామాజిక వర్గాలుగా విడిపోయి రకరకాల అణచివేతలకు గురవుతున్న ప్రజల ఆందోళన. దీనికి సంబంధించి మాట్లాడగానే లేదండి వాళ్ళకి. బీజేపీ కిరీటమో అణగారిన వర్గాల కాంగ్రెస్ అభివృద్ధి పార్టీ వాళ్ళకి ఇష్టం కిరీటమో లేదు. ఇది ఎవరు కిరీటం పెట్టాలని కాదు, కాంగ్రెస్ పార్టీ చేసి ఉంచే అభద్రతా ఇక్కడ భావం జనాల్లో వస్తుందండి. ఒక్క నిమిషం సార్, ఇక్కడ 2 అంశాలు చాలా క్లియర్. వెంకటకృష్ణ ఒక్క నిమిషం సార్, వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఉండండి, తీసుకుంటా, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. నారగోని గారు, ఇక్కడ 2 అంశాలు చాలా క్లియర్ కనపడుతున్నాయి. ఒకటి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని ఒకవైపు అడుగుతున్న తరుణంలో, ఇప్పుడు కాదు దాదాపు దశాబ్ద కాలంగా 2 దశాబ్దాల కాలంగా అడుగుతుంటే అది చేయకపోగా ఈ కొత్త రిజర్వేషన్ అంశం తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది ఒక అంశం. రెండోది, బెల్లయ్యనాయక్ గారు చెప్పినట్టుగా ఈ రిజర్వేషన్స్ యొక్క కాన్సెప్ట్నే మార్చేసే కుట్రలో భాగంగా ఈ కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయా? ఒకవేళ కనుక అదే నిజమైతే దీంట్లో బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అందరూ కలిసి చేస్తున్న ఇదై ఉండాలి. అగ్రవర్ణ రాజకీయం మొత్తం దీని వెనక ఉండాలి బహుశా. మొదట కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు అసలు 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్నటువంటి వర్గాలకు రిజర్వేషన్లు తొలగించడంలో కాంగ్రెస్ పార్టీనే ముఖ్యం. అదే కదా, కాపులు అదే కదా ఎగ్జాంపుల్. బ్రిటిష్ కాలంలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. 1909 నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. 1919లో సిక్కులకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి, నాన్ బ్రాహ్మణులకు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లన్నీ తొలగించేసి మొత్తం అసలు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తుంటే దాన్ని పట్టించుకున్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. చివరికి బీసీలకు కూడా 1952లో కాకా కాలేల్కర్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కమిషన్ వేస్తే తర్వాత దాన్ని అమలు కాకుండా 1993 వరకు తొక్కిపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. చివరికి జనతాదళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విపి సింగ్ అప్పుడు మండల్ కమిషన్ అమలు చేసి ఆ తర్వాత కోర్టు కొంతకాలం కొట్టేసి తర్వాత మళ్ళీ పివి నరసింహారావు పీరియడ్లో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే బీసీలకు వచ్చింది. అంటే బీసీలను మోసం చేసినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇది చరిత్ర. ఎందుకనంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాతిపదిక చెప్తున్నారు. అసలు ముస్లింలకు 1909లో ఒక క్లారిఫికేషన్, ఎందుకంటే అందరికి తెలియాలి, అసలు మత మైనారిటీలు అనే పేరుతోటి రిజర్వేషన్లు ఇచ్చారు భారతదేశంలో. ఫస్ట్ రిజర్వేషన్ ఏ కారణంతో అంటే మెజారిటీ హిందువులు ఉన్నారు, వాళ్ళతో మేము పోటీ పడలేం కాబట్టి మాకు మైనారిటీల పేరుతోటి రిజర్వేషన్లు కావాలని అంటే 1909లో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత క్రిస్టియన్లకు అదేవిధంగా సిక్కులకు 1919లో ఇచ్చారు. అది కూడా మత మైనారిటీ. అయితే తమిళనాడులో నాన్ బ్రాహ్మిన్స్ ఏంటిది అని అంటే మేము బ్రాహ్మణులతో పోటీ పడలేకపోతున్నాము, మేము గెలవలేకపోతున్నాం కాబట్టి మా ప్రాతినిధ్యం లేదు అని, అప్పుడు ప్రాతినిధ్యం లేదు అనే ఒక బేస్ తోటి ఏంటిది అంటే నాన్ బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ఇచ్చారు. మళ్ళీ 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు అంటరానితనం ఉంది, ఊరికి అవతల ఉన్నాము అంటే అన్టచబిలిటీ, అస్పృశ్యత ఆధారంగా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. వీళ్ళు ఆదివాసీలు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు. అంటే ఏ ఒక్కటి కూడా యూనిఫామ్ లేదు. ఏమై ఉంటుంది మీరు అనుమానిస్తున్నట్టుగా ఈ కాన్సెప్ట్ మార్చే కుట్ర ఏమై ఉంటుంది? దీని వల్ల బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం రావద్దు, కొన్ని కులాలే
అందులో ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎక్కువ ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కావలసుకొని మార్జినలైజ్ చేసి ప్రతిసారి ఒక అణగారిన కులాలు ఉద్యమించినప్పుడల్లా దాన్ని ఏదో రకంగా కౌంటర్ స్ట్రాటజీస్ కౌంటర్ చేసేసి రాజకీయ పరంగా తొక్కిపట్టి వస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళని మొత్తం మీరు దివాలా తీసినటువంటి పరిస్థితి మీరు దేశంలో ఉంది. అనుమానిస్తున్నట్టుగా కొత్త కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? ఉన్న కాన్సెప్ట్ బ్రీఫ్ గా టైం లేదు మనకి. ఒకటి, ఇది పార్టీల వ్యవహారం కాదు, పక్కన పెడదాం. ఇది భారతదేశంలో కులం అనేది ఒక అంశం ఉన్నది, అది ముందు గుర్తించాలి. మన రాజ్యాంగం అది గుర్తించట్లేదు, సామాజిక సమూహం గుర్తిస్తున్నది. కులం పునాది మీద ఆలోచన మొదలైతే సమానత్వం అనేది అక్కడ బేస్ అవుతుంది, ఈక్వాలిటీ అనేది అక్కడ బేస్ అవుతుంది. కులం పునాది నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి, సామాజిక సమూహం నుంచి పరిష్కారాన్ని ఆలోచిస్తున్నాం. మనం సోషల్ కోణం నుంచి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సోషల్ గ్రూప్ కోణం నుంచి ఆలోచిస్తున్నాం. కులం అనేది భౌతిక వాస్తవం, ఇక్కడ సామాజిక సమూహం అనేది భౌతిక వాస్తవం కాదు, అది రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అంశం. అంటే ఏ కులానికి ఆ కులంగా ఉంటాం, రైట్, ఓకే. అయితే ఏ కులానికి ఆ కులంగా చూసుకున్నప్పుడు మాకు అన్ని రంగాల్లో వాటా రావట్లేదని ఏ కులం అయితే భావిస్తున్నదో ఆ మిగతా రంగాల్లో వాటా కోసం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నది. ఇవాళ ఎందుకంటే నేను పర్టికులర్గా పటేళ్ల ఉద్యమం జరిగిన తర్వాత ఒకటే సెకండ్ కాబట్టి వాళ్ళు లేని రంగాల్లో మాకు వాటాలు కావాలని కోరుతున్నారు. అందుకని దీనికి పరిష్కారం ఏంది? చాలా సింపుల్. కుల ప్రాతిపాదిక మీద కుల సమానత్వం అనే కాన్సెప్ట్ కనుక తీసుకురాగలిగితేనే దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలి. ఒకటే పాయింట్. దీనికి ప్రధాన కారణం 1990 తర్వాత వచ్చిన న్యూ ఎకనామికల్ పాలసీస్ తర్వాత వచ్చినటువంటి క్రైసిసే భారతదేశంలో. మీకు కులాల ప్రాతిపదికన ఇవ్వాలంటే ఇంకా బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో, ఎస్టీలో ఎన్ని కులాలు ఉన్నాయో, ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే 200% అవుతుంది, 100%. అందువల్ల మీకు వచ్చిన బాధ ఏంటి? ఇంతగా డిమాండ్ చేస్తున్న వాళ్ళు దేశంలో ఉన్న సంపద, అవకాశాలు, రాజకీయ అవకాశాలతో సహా పిఎంలు సీఎంలతో సహా రొటేషన్ బేసిస్ మీద వాళ్ళ కులాల ప్రాతిపదికన అడుగుతారు. ఆయన అన్న ప్రకారం కులాల ప్రాతిపదికన ఇవ్వండి. కులాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు రికమెండ్ చేయండి. కులాల ప్రాతిపదికన పటేళ్లకి, కులాల ప్రాతిపదికన జాట్లకి ఇవ్వండి. ఆల్రెడీ జాట్లకి ఇచ్చారు కదా ఒకసారి, అట్లా ఇచ్చేయండి సరిపోతుంది. పెద్ద చెప్పినట్లు, నారగోని గారు చెప్పినట్లు ఆఖరికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆఖరికి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ రిజర్వేషన్లు లేవు, కాంగ్రెస్ పార్టీ లేకుండా అమలు కాలేదు. ఎప్పటికీ ఏది అవసరమో అన్నట్టుగా ఎప్పుడు ఏది అవసరమో దాన్ని లేపుకు వచ్చారు అందరూ. రాజకీయం చేసి రిజర్వేషన్ ఇంతవరకు అదండి. ఈ రోజున మేము చెప్పేది ఏంటంటే అనేక డిమాండ్లు వస్తా ఉన్నాయి. మీ డిమాండ్ల ప్రకారం ఈ డిమాండ్లు అన్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీగా కానీ నేను మారితే ఏంటంటే ఈ రోజున నాకు కూడా అభిప్రాయం ఉంటుంది ఏంటంటే ఆఖరికి ఈ రోజున కేవలం ఈ రాష్ట్రంలో 3000 కుటుంబాల దగ్గర రాష్ట్ర సంపద అంతా ఉందండి, 2-3 కుటుంబాల దగ్గర రాష్ట్ర అధికారం మొత్తం ఉందండి ఆఖరికి. మళ్ళీ ఇంకేది మాట్లాడతారు? ఒకే పాయింట్ న్యాయ వ్యవస్థ గురించి పదే మాట్లాడుతున్నారు. న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం జరుగుతుందో లేదో రిజర్వేషన్ ఇచ్చుకోండి ఆఖరికి. రైట్, రిజర్వేషన్ లేవు కదా, అడగండి, అది కూడా అడగండి. కానీ ఇక్కడ అడగొచ్చు, తప్పేం లేదు. మమ్మల్ని పిఎంలకి, సీఎంలకి, రాష్ట్రపతులకి, గవర్నర్ రొటేషన్ పెట్టమని చెప్పండి. ఈ 5 ఏళ్ళు వీళ్ళు కావాలా, 5 ఏళ్ళు వాళ్ళు కావాలి పెట్టమని చెప్పండి. అది విచిత్రం ఏంటంటే అందరూ చేసేదంతా మీరే, అధికారంలో ఉండేది మీరే, మీరు ఇన్ ద సెన్స్ పార్టీలు మళ్ళీ అట్లా మాట్లాడతారు మళ్ళీ. రైట్, కృష్ణమోహన్ గారు, ఈ రిజర్వేషన్లు, ఈ గొడవలన్నీ చూస్తూ ఉంటే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఏదో పేదరికం ఆధారంగానో లేకపోతే ఆర్థిక పరమైన రిజర్వేషన్ పరంగానో అట్లా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని అనుమానం మీకేమైనా ఉందా? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇటీవల బీహార్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మనకు ఇది రిజర్వేషన్ల సమీక్ష జరగాలనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఇదంతా రిజర్వేషన్లను ఎత్తివేసేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ దేశంలో. ఇవాళ మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నది, ఇవాళ కూడా ఈ ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీసీలకు చేసింది ఏం లేదు. ఎప్పుడు కూడా ఈ 2 ప్రభుత్వం అంటే గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నేను అంగీకరిస్తాను. నేనేమంటున్నానంటే ఒకవేళ కనుక ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షత తగ్గిపోవాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న సామాజిక వర్గాల జీవితాల్లో వెలుగు ప్రసరింపబడాలంటే మీరు ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టండి. దయచేసి ఇక్కడ ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఇంకో అంశాన్ని పోటీగా తీసుకొని ప్రజల తప్పుదో పట్టిస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు కానీ బీజేపీగా వారు కానీ ఏ డిమాండ్ బలంగా ముందుకు వస్తే రాజ్యసభలో బిల్లు ఆమోదమైంది సార్. వెంకటకృష్ణ ఒక్క నిమిషం, రాజ్యసభలో బిల్లు ఆమోదమైంది, లోక్సభలో పెట్టండి చట్టండి.
తీసుకురండి. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, అసలు ఆర్థికంగా చేశామండి. బలోపేతం చేయకుండా, వివక్షత రూపం మాపకుండా మీరు సమీక్ష చేస్తామంటే ఎవరి మీద సమీక్ష చేస్తారు? చాలా తెలివిగా ఏం అంటే చేస్తారు? మే- ఒక్క నిమిషం ఉండండి. మే- అభివృద్ధి చెందిన ఉస్మాన్ గారు ఒక్క ఉద్దేశం నిమిషం తెలివి ఉండండి. ఏం లేదండి, ఇవాళ- commitment. ఇవాళ సరే, Commitment అండి, నేను మా కాదంట. commitment మీ అది. మీ కమిట్మెంట్ నేను ఎందుకు తప్పబడతాను? తప్పట్లేదు. తప్పట్లేదు. ఇవాళ దేశంలో జరుగుతున్న చర్చ ఏంటి? కొన్ని కులాలు మాకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేస్తా ఉన్నాం. దాని గురించి మాట్లాడమంటే పోటీగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తీసుకొచ్చి మీరేగా తెచ్చింది. అవును సార్. వారు తెచ్చారు మరి. వారే కదా. సార్, ఒక్కటి. చర్చను పక్కదో పట్టి Yes. ప్రజలకు మే- అయోమయాన్ని గురి తప్పుదో చేయొద్దు. పట్టించలేం. జరిగే ఇవాళ పరిణామాలు జాట్ల అయితే విషయం, ఒక్క నిమిషం, జాట్ల విషయం, నారాయణ గారు. Right, కృష్ణమూర్తి గారు, thank you very much. ఒక్క నిమిషం, ఆ. జాట్ల విషయంలో మీరే కదా ఇచ్చి మళ్ళీ No, 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 తీసేశారు సుప్రీం సుప్రీంకోర్టు కోర్టు వద్దంటే. కొట్టేసింది. చేసినంత మీరే. నేషనల్ బీసీ కమిషన్ కొట్టేసింది. ఇవాళ ఇంత మళ్ళీ వాళ్ళ మీద హింస జరగడానికి ఇంత హింస జరగడానికి కారణమే మీరు. ఏం మాట్లాడతారండి? దయచేసి కృష్ణమూర్తి గారు, thank you very much. కమిషన్ నాయక్ గారు, ఒక కమిషన్ నారాయణ లేదు. గారు, పరిణామాలు thank you very much. రిజర్వేషన్ ఈ కమిషన్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.